హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఈజీ, టేస్టీ అండ్ టీ లవర్స్ కోసం చేసి చూపిస్తున్నానండి. రెసిపీ అదే మసాలా కేసర్ తందూరి చాయ్ చేసి చూపిస్తున్నాను. ఏ రెస్టారెంట్ కి వెళ్లకుండా ఇంట్లో తందూర్ లేకుండానే తందూరి చాయ్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ మనకి మట్టి కుండ ఉంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్ గా టేస్టీగా చాయ్ చేసుకోవచ్చు. వింటర్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కదా, అలాగే వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇలాంటి సీజన్స్ అప్పుడు మనకు దగ్గు, జలుబు అనేది కామన్ గా వస్తూ ఉంటది. బాగా మసాలాలు దడించుకొని ఇలా తందూరి చాయ్ చేసుకొని తాగారనుకోండి, దగ్గు జలుబు అనేది మటుమాయం అయిపోతుంది. అంత రిలీఫ్ గా ఉంటది మన థ్రోట్ కి. సాయంకాలం వేళ వర్షాలు పడుతున్నప్పుడు ఇలా తందూరి చాయ్ చేసుకొని సిప్ చేసుకుంటూ మీరు అలా రిలాక్స్ అవుతే ఎంత హాయిగా ఉంటుందో. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గా టీ మరిగించుకోవడానికి ఒక బౌల్ పెట్టుకున్నానండి. దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ టీ పౌడర్ వేసుకుంటున్నాను. అది మీ చాయిస్, మీకు ఏ టీ పౌడర్ నచ్చితే అది వేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ అల్లంని నేను సన్నగా గ్రేట్ చేసుకున్నానండి. ఆ గ్రేట్ చేసుకున్న అల్లం వేసుకుంటున్నాను. అలాగే ఒక 4 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. మసాలా చాయ్ అన్నాం కదా, సో మసాలాస్ వేసుకుంటున్నాను. అండ్ కాస్త కేసర్ వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మన చాయ్. అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి షుగర్ అనేది. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవటం వల్ల మన మసాలాలంతా కూడా బాగా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి వాటర్ అనేది హాఫ్ క్వాంటిటీకి వచ్చేసింది, బాగా మరిగిపోయింది కూడా. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటున్నాను, ఒక 1.5 కప్ వరకు. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ టీ అంతా కూడా హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు మరిగించుకోవాలండి. సో దట్ మన మసాలాలన్నీ కూడా బాగా రిలీజ్ అయ్యి మంచి మసాలా చాయ్ రెడీ చేసుకోవచ్చు మనం. చూడండి, ఒక 2 to 3 మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత మన క్వాంటిటీ హాఫ్ అయిపోయింది టీది. సో ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మన మసాలా చాయ్ రెడీ అయిపోయింది కదండి. దీన్ని తందూరి చాయ్ చేసుకునేలోగా ఇది చల్లారకుండా ఒక్కసారి స్ట్రెయిన్ చేసుకొని దీన్ని ఫ్లాస్క్ లో పోసి పెట్టుకుందాము. ఎందుకంటే మనం కుండ వేడి చేసుకోవాలి కదా తందూరి చాయ్ చేసుకోవాలంటే. ఈలోగా ఈ టీ చల్లారకుండా ఉండాలంటే ఫ్లాస్క్ లో ఉండాలి. సో ఫ్లాస్క్ లో పోసి పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను కుల్ఫీ మౌల్డ్ వస్తుంది కదండి, మట్టి కుండ, సో అది తీసుకున్నాను. దీన్ని ఒక్కసారి వాష్ చేసుకొని డ్రై చేసుకున్నాను ఇట్లా హీట్ చేసుకోవడం ముందు. సో ఇప్పుడు దీన్ని 15 to 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా తిప్పుకుంటూ హీట్ చేసుకోవాలండి. హీట్ అనేది అంతా కూడా కుండ బాగా వేడవ్వాలి. సో అలా తిప్పుకుంటూ మనం హీట్ చేసుకోవాలి. ఇలా తందూర్ లేదు కదా మన దగ్గర, ఇలా హీట్ చేసుకోవడం వల్ల మనకు దీంట్లో వేసుకున్నప్పుడు టీ మంచి ఫ్లేవర్ఫుల్ తందూరి చాయ్ రెడీ అవుతుంది. ఈ మట్టి కుండని ఈవెన్గా తిప్పుకుంటూ హీట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి లోపల కూడా అప్ సైడ్ డౌన్ పెట్టుకొని కూడా హీట్ చేసుకోవాలండి. లోపల కూడా బాగా వేడవ్వాలి. మన ఈ క్లే పాట్ని బాగా వేడి చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని వేడివేడిగా ఉండే ఈ క్లే పాట్ని బౌల్లో ప్లేస్ చేసుకుంటున్నానండి. మనం ముందుగా మసాలా చాయ్ రెడీ చేసేసుకున్నాం కదా, దాన్ని ఈ వేడివేడి క్లే పాట్లోకి పోర్ చేసుకోవాలి. చూడు ఎంత బాగా సిజిల్ అవుతుంది కదా. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా రెడీ చేసుకున్నాం కదా మన మసాలా కేసర్ తందూరి చాయ్. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీన్ని నేను సర్వింగ్ కోసం మళ్ళీ కూడా క్లే పాట్ టీ సెట్లోనే సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని సర్వ్ చేసుకోండి. పక్కన పకోడీతో కానీ మంచి చేసుకుంటూ తాగుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వర్షాకాలానికి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. Thanks for watching my videos. See you all soon with a new recipe. Take care. Bye.